హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 3 కప్పుల దొడ్డు బియ్యం, 1 కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. వీటిని ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. 5 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 5 గంటల తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దోశ పిండిని వేరే గిన్నెలో వేసుకొని నైట్ అంతా ఉంచాలి. ఇలా నైట్ ఉంచిన తర్వాత ప్రొద్దున దోశ పిండి ఇలా పులుస్తుందండి. పులిసిన దోశ పిండిని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పెనం పైన కొంచెం ఆయిల్ వేసి ఇలా దోశని ఇలా పోయాలి. సైడ్లకు కొంచెం ఆయిల్ వేస్తూ దోశని ఇలా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న దోశను తీసి పక్కన పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.